పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా ఆహ్, 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక యూత్ వింగ్‌కి ఆయన మెయిన్‌గా ఉన్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ కలిపేసి ఇవన్నీ మనకు తెలిసినయే. తర్వాత 2014 మార్చ్‌లో ఆయన మళ్ళీ జనసేన పార్టీని నిలిచిపెట్టారు. ఒక 'ఇజం' అనే బుక్ తీసుకొచ్చి చాలా ఊగిపోయారాయన. అటు టీడీపీ కాదు. కాంగ్రెస్ మీద, వైసీపీ మీద, బీజేపీ మీద విపరీతంగా ఊగిపోయారు. సో, ఇదంతా పక్కన పెట్టేస్తే 2014 నుంచి 2019 వరకు జరిగిన టీడీపీతో ఉన్న కోయలేషన్‌లో ఉన్నారాయన. అప్పుడు ఒక సుగాలి ప్రీతి అనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయిని స్కూల్‌కి వెళ్ళిన పాపని చంపేశారు. ఆ అమ్మాయిని పాడు చేసి చంపేశారు. ఇప్పటి వరకు 2014 నుంచి 2017లో జరిగిన ఇన్సిడెంట్. 2017 నుంచి ఈ రోజు వరకు కూడా సుగాలి ప్రీతి కేస్‌ని ఎక్కువ సార్లు ఉచ్చరించింది పవన్ కళ్యాణ్. రాజకీయంగా వాడుకుంది పవన్ కళ్యాణ్. అయితే ఆ కేస్‌ని మేము విచారించలేము. మాకు చాలా కేసులున్నాయని చెప్పేసి సీబీఐ చేతులెత్తేసింది. ఈయన ఎలక్షన్స్ ముందు ఏం చెప్పాడంటే, నేను అధికారంలోకి వస్తే నేను తీసుకునే నేను వేసే ఫస్ట్ స్టెప్పు సుగాలి ప్రీతి కేస్‌ని నేను ఇన్వెస్టిగేట్ చేపిస్తాను. ఆ కుటుంబానికి న్యాయం చేపిస్తానని చెప్పేసి అన్నారు. కానీ నిన్న ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడింది ఒకసారి చూసి నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. చాలా కోపం కూడా వచ్చింది. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. పండ్లున్న చెట్టుకి రాళ్ళు పడతాడు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడతాడు. అసలు ఈరోజు సుఖాని ప్రీతి అనే కేసు అలా ఎక్కడి నుంచి బయటకు వస్తుంది చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున ఆ గత ప్రభుత్వం 2019, 2024లో ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద మాట్లాడడానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉండాలి. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేదు. అలాంటి పరిస్థితి ఇక్కడ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉంది మీరే కదా! మీ టీమ్ మెంబరే కదా! చంద్రబాబు నాయుడు గారు. మీతో కోalitionలో ఉన్నారు కదా! మీరు ఆయనకే సపోర్ట్ చేశారు. 2014 నుంచి 19 వరకు. మరి 2017లో ఇన్సిడెంట్ జరిగితే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించకుండా మీరు ఎప్పుడో ప్రశ్నించా అని చెప్పేసి అంటారేంటి? ఇది ఎలా బయటకొచ్చిందంటే అంటారేంటి? ఇది జరిగింది దారుణం. 2015 నుంచి 19 వరకు మీరు నిద్రపోయారా? పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడితే సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగింది ఇది? ఆ! ఎవరి ఫెయిల్యూర్ ఇది? ఎవరి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అండి? ఆ! అప్పుడెందుకు మాట్లాడలేదు? మాటికి సుగాలి ప్రీతి కేసు, సుగాలి ప్రీతి. జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలితే ఆయనంతట ఆయన కొట్టుకున్నాడేమో! ఎవరికి తెలుసు? సుగాలి ప్రీతికి జరిగితే ఎవరు పట్టించుకోరు. ఆయనకి జరిగితే మాట్లాడుతున్నారని చెప్పేసి గోల చేసింది, ఆ వ్యాన్‌కి గోల చేసింది మీరు గదా! ఇప్పుడు నేనేదో బయటికి తీసుకొచ్చాను. మీరేమన్నా నేషనల్ ట్రెజర్ ఏమన్నా బయట పెట్టారా? అమ్మాయిని పాడు చేసి చంపేశారు. అది మీరు విచారించలేదు. మీరు విమర్శించలేదు, ప్రశ్నించలేదు. అది మీ తప్పు. నేనే బయటికి తీసుకొచ్చానంటారేంది? మీరేదో పెద్ద భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టినట్టు, హిమాలయాలను అధిరోహించినట్టు నేనే ఫస్ట్ చేశా అని చెప్పుకోవడానికి. మీరు 2017 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు. దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. నిద్రపోయారా అప్పుడు? నేనే బయటకి తీసుకొచ్చా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరిని మీరు ప్రశ్నిస్తున్నారు? వస్తాను. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం? మీరు 2019 ఎలక్షన్స్‌లో ఓడిపోయారు 2 చోట్ల. అది నిజమే. మరి 2019 వరకు సుగాలి ప్రీతి కేసు ఎక్కడ మాట్లాడకుండా 2019 తర్వాత మీకు ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక. ఆయన వైసీపీకి సపోర్ట్‌గా ఉన్నారు కానీ వైసీపీ తీర్థం పుచ్చుకోలేదండి. ఏంటి? ప్రతిదాన్ని రాజకీయానికి వాడుకోవడానికి మీరున్నంత ఇదిగా రాష్ట్రంలో ఎవరు లేరు. ప్రతీది రాజకీయం. ఏది ఉండదు చెప్పండి ఎవరికైనా. మరి అలాంటి సమయంలో నేను తల్లి పట్ల వేదన తీసుకుని తీసుకున్నాను. అలాగే సరదాన 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. కారు వేసుకుని వెళ్ళాల్సింది సార్. 2 లక్షల మందిలో లేదంటే ఆ వ్యాన్ ఉంది కదా ఎప్పుడేదో
వరాన్ ఏదో సంథింగ్ ఏదో వ్యాన్ ఉంది కదా! అది తొక్కుకుంటూ పోవాల్సింది. సినిమా డైలాగ్ ఉంది కదా! తొక్కుకుంటూ పోవాలి అని. 2,00,000 మందిలో నడుచుకుంటూ పోకపోతే అది పెద్ద విషయం. నేను నడుచుకుంటూ ఎళ్ళాను. నువ్వు పెద్ద పైనుంచి దిగొచ్చావేంటి? నడుచుకుంటా 2,00,000 మందిలో నడుచుకుంటూ వెళ్ళానంటే? ఎప్పుడు ఏ విషయంలో మీరు 2,00,000 మందిని యేసుకొని నడుచుకుంటూ ఎళ్లారు? అసలు మీ మీ ఆవిర్భావ దినోత్సవానికి తప్పించి మీ మీ పార్టీ మీటింగ్‌కి దేనికైనా సరే 2,00,000 మందొచ్చారా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇస్తే మరి ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళకి ఎలా తెలుసు? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళ జియో రిలీజ్ చేశారు. మా దగ్గర ఎక్కడికి వెళ్ళాలి అక్కడ ప్రొసీడ్ చేయాలి ఆఫీసర్. అవుట్ సైడ్ సెపరేట్ అయినట్లు ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆఫీసర్. మేము హోమ్ మంత్రికి మేము సిబిఐకి పంపిస్తాము. పంపించేసాం. లెటర్ చేశారు, లాక్ చేశారు, లాక్ ఇది పంపారు. చేతులు దులిపేసుకున్నారు. లాకర్‌లో పెట్టేసారంటారేంటి? ఇదేనా మీరు సాధించింది? ఇంక ముందుకెళ్దాం. ప్రాసెస్ ఏం చేశారు? వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుధాని ప్రతి కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏంటంటే అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు శిక్ష పడాలి. నాకు చెప్తాం ఓకే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ నెల ఏం చేశారంటే మనం ఆ రోజు శిక్ష పడాలి. నాకు చెప్తాం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ నెల ఉన్నారో గవర్నమెంట్ ద్వారా వచ్చారు ఎలా వచ్చారో ఏం చేశారంటే మనం పెట్టిన ఆ రోజు 2,00,000 మంది జనంలో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయినప్పటికీ వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి. ఇప్పుడు ఒక విషయం. ఇప్పుడు ఎవిడెన్స్ తారుమారు చేశారని మాట మాట్లాడారు ఇక. తర్వాత బాధితులకి వాళ్ళు ఎస్సీ ఎస్టీ ప్రకారం ఇవ్వాల్సిన ఏదో కాంపన్సేషన్ ఏదో ఉంటుందో అది ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2021లో ఇచ్చారు. మీరు ఇచ్చారా? 2017 నుంచి 19 వరకు నష్టపోయిన కుటుంబానికి కాంపన్సేషన్ మీరు ఇచ్చారా? నిన్న మీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. ఎవరో విజయ్. అతను అంటాడు మేము 5 ఎకరాలు ఇచ్చాము, 5 సెంట్లు ఇచ్చాము, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాము. మీరు ఇవ్వలేదండి. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు మీ అకౌంట్లో వేసుకోమాకండి. మీరు చేసింది ఏమి లేదు అక్కడ. మీరు కనీసం ప్రశ్నించలేదు ఈ విషయం మీద. మీరు ఎక్కడ ప్రశ్నించలేదు. ప్రశ్నించకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద మీరు రాజకీయంగా వాడుకున్నారు కానీ 2019 దగ్గర నుంచి 24 వరకు ప్రతి మీటింగ్‌లోనూ సుగాలి ప్రీతి అని చెప్పేసి వాడుకుంది మీరు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సిబిఐకి ప్రాపర్‌గా కేసుని అప్పగించి కోర్టు ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించి సుగాలి ప్రీతి తండ్రికి ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఇప్పించి 5 సెంట్ల స్థలం ఇప్పించి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సినవి అన్ని కూడా కాంపన్సేషన్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన ఇళ్ళ స్థలం కానీ పొలం కానీ డబ్బు కానీ ఏదైనా సరే వాళ్ళకి అందిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. మీ కోalitionలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. మీరు ప్రతి దాన్ని మీరు రాజకీయానికి వాడుకోమాకండి పవన్ కళ్యాణ్ గారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే తిరుపతి లడ్డు విషయం అది కూడా వస్తాను నేను మాట్లాడతాను. కర్నూలు మండలం దేవరపాడు 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరం. ఈయన చాలా తెలివిగా మాట్లాడారు. కేటాయింపబడింది ఎవరిచ్చారని చెప్పడం. గత ప్రభుత్వం వాళ్ళు అని చెప్పేసి ఇది విమర్శలు చేస్తారు కానీ గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం. కేటాయింపబడింది మేము ఇచ్చామని చెప్పేసి. కానీ నిన్న వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు ఏమంటున్నారంటే మేము ఇచ్చాం, మేము ఇంప్లిమెంట్ చేసాం. ఇంప్లిమెంటేషన్ అనే పదం ఎక్కడొస్తుందంటే ఆల్రెడీ ఒక జరిగిన కార్యక్రమాన్ని దాన్ని కొనసాగించడాన్ని ఇంప్లిమెంట్ అంటారు. ఇంగ్లీష్ ఎవరికి తెలియదులే, మాకు తెలిసిన మా దగ్గర ఉన్న తెలివితేటలు ఎవరి దగ్గర లేవు అని చెప్పేసి జనసేన వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఇంప్లిమెంట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎకరాల పొలం ఇప్పించారు. యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన ఇప్పించారు. గవర్నమెంట్ జాబ్ ఇప్పించారు. అట్ ద సేమ్ టైం నష్టపరిహారంగా డబ్బులు కూడా ఇచ్చారు. ఈ విషయం ఆవిడే చెప్పారు. మార్కెట్ వాల్యూ కనీసం
క్రాస్ చెక్ చేసుకొని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తాను. ఇదేదో పెద్ద 2 కోట్లు ఆమెకు నేనే నష్టపరిహారం ఇచ్చాను, నా జేబులో నుంచి ఇచ్చానంత బిల్డప్. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్ లో కర్నూలు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసింది ప్రభుత్వం. దానికి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు. చెప్పుకోవటం గొప్పలో. ఆ పెద్ద తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులు కూడా మీరు ఇవ్వలేదు, అది మీరు ఇచ్చింది కాదు, ఇది కాకుండా మీ గవర్నమెంట్ ఇచ్చింది కాదు. ఒత్తిడి పెట్టడం వచ్చింది. ఏం చేశారు మీ పోరాటం? నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదటి చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ ని తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి వాళ్ళకి తెలియదు. అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను. ఇవన్నీ చెప్తే పోలీస్ సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు ఎవరైతే దీని వెనక పుట్ల వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు, ఎలా తారుమారు చేసి ఉండాలి, ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పానో తెలియదు. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈ రోజు పోలీస్ చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏ మ్యాచ్ కావాలి. మీకు ఇక్కడ అర్థమవుతుందా? చాలా అంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఇతను. భూములు అవి ఇవి ఇచ్చేసి, భూములు అవి ఇవి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సాక్ష్యాలు తారుమారు అంటే ఈ మాట చెప్పి వెంటనే సాక్ష్యాలు తారుమారు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే సాక్ష్యాలు తారుమారు చేశారని చెప్పాలనే ప్రయత్నం ఏం చేస్తున్నారు. కానీ ఇన్సిడెంట్ జరిగింది 2017లో. అప్పుడు పోలీసులు అన్ని క్లూస్ తీసుకున్నారు. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? టీడీపీ గవర్నమెంటే కదా అధికారంలో ఉంది. సాక్ష్యాలు ఎవరు తారుమారు చేయాలి? సాక్ష్యాలు ఎవరు తారుమారు చేయాలి సార్? ప్రతీది ఇంత చండాలంగా ప్రతిదీ వాడుకోవాలా? ఎవరో చేసిందని మేమే చేశా అని చెప్పేసి పేరు వేసుకోవటం, లేబుల్ వేసుకోవటం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్థలం ఇచ్చింది, పొలాలు ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవడానికి ఏంటి? చెప్పడానికి ఏంటి? ఇవ్వబడింది అదే. కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీసు ఏం చేస్తారు? కూర్చోబెట్టి, ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక్కొక్కరు చంపేస్తారు. ఏమయ్యా సుగాలి ప్రీతి కేసు నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను లెక్కలు తీరుస్తాను, అది ఇది అని చెప్పేసి వాగి ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు ఎందుకు తీసుకొస్తావు నువ్వు? అంటే ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి లింక్ పెట్టి అతని మీద బురద చల్లాలి. మీరు ఏం చేశారు? మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటి? దానివల్ల అది ఎంతవరకు ఆ ఇన్వెస్టిగేషన్ జరిగింది? దాంట్లో ఉన్న ఏంటి ఏమంటారు డెవలప్మెంట్స్ ఏంటి? అది చెప్పకుండా వివేకానంద రెడ్డి కేసు, సాక్ష్యాలు తారుమారు చేసేది, ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేయడమేనా? మీకు కొంచెం కూడా జనాలు అర్థం చేసుకుంటారు, ఆలోచిస్తారని మీకు అనిపించదా పవన్ కళ్యాణ్ గారు? ఏమో నాకైతే చాలా చాలా గలీజ్గా అనిపిస్తుంది. మధ్యలో ఇంగ్లీష్ ఒకటి. అది ముఖ్యంగా మన ఎమ్మెల్యేని కానీ మీరు ఈ కేసెస్ మీద అసెంబ్లీలో మరి మీరేం చేస్తారు? అసెంబ్లీలో మాట్లాడతారు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడతారు, మీరేం చేస్తారు? సుగాలి ప్రీతి కేసుని ఎక్కువ సార్లు జపం చేసింది మీరే కదా. మీరు కదా మాట్లాడాలి, మీరు కదా ప్రశ్నించాలి, మీరు కదా అధికారులకు ఆదేశాలు జారీ చేయాల్సింది, మీరు కదా సిబిఐని ఫాలోఅప్ చేయాల్సింది. మరి మీరేం చేయరా? తప్పదు, మీరు మాట్లాడాల్సిందే. అంటే యూర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అమ్మో అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి దారి. ప్రతి భారతదేశంలో ఎక్కువ సార్లు కులాలు మతాల గురించి మాట్లాడిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఈయన పార్టీ పెట్టినప్పుడు ఇల్లు చాలా దూరం, గతుకుల రోడ్డు, గాఢాంధకారం,
ఆ! ఇంక ఏదో ఒకటి చెప్పినప్పుడు అసలు వచ్చేసాడు, ఏదో చేసేసాడు అని చెప్పేసి అనుకుంటే, ప్రతి సందర్భంలో వాడుకోవాల్సిన ప్రతి సందర్భంలో కులాల్ని, మతాలను వాడుకున్నాడు. వాడుకోలేదా? కుల భావన తెచ్చుకొని ఓట్లేయండి అని చెప్పేసి అడగలేదా? తిరుపతి లడ్డు ఇష్యూలో మాకొక్కళ్ళకే కోపం రావాలా? మీకు కోపం రాకపోతే మేమేం చేయాలని చెప్పేసి మతాలను రెచ్చగొట్టలేదా? ఇప్పుడేమో దాంట్లో కల్తీ లేదు, ఏమి లేదని చెప్పేసి అన్నారు. ఒకవేళ మీరు రెచ్చగొట్టినప్పుడు క్రైస్తవులు, హిందువులు కొట్టుకు చస్తే, ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు కొట్టుకు చస్తే అది మత విద్వేషాలు కాదా? ఆ? మతాలను, కులాలను రెచ్చగొట్టినంత ఇదిగా, కులాలని, మతాలను వాడుకున్నంత ఇదిగా, అంత దారుణమైన రాజకీయ నాయకుడిని మిమ్మల్ని తప్ప నేను ఎవరిని చూడలేదు పవన్ కళ్యాణ్. ఆ విషయం గుర్తుపెట్టు. అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెప్పడం దారి లేదు. అవును. కానీ పెద్ద శాస్త్రం. మాట అనేస్తారు పలానా ఎక్స్ చేసే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. కాస్ట్కి చెందిన వాడు చేసిన మళ్ళా జగన్మోహన్ రెడ్డి. కాస్ట్ ఎక్కడ చూస్తుంది? అవును. చాలా సెన్సిటివ్ మంచిది. మిగతా మాట్లాడేసి గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి అనుకోవచ్చు ఈజీగా. కానీ నేను మాట్లాడను. అట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవులు ఉన్నాను కాబట్టి నేను చాలా చాలా ఊళ్ళ దగ్గర. అందుకని ఇవన్నీ మాకేందో ఈ వృద్ధుడు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి. దాంట్లో అసలు ఇప్పుడు లేదు. కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది చెప్పండి. మాట్లాడితే కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది, ఎవరి వల్ల బయటకు వచ్చింది అంటావు. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా మీకు బాధ్యత లేదా? అదో పెద్ద కొలంబస్ కనుక ఆ దేశానికి ఈ దేశానికి సముద్ర మార్గం కనిపెట్టినట్టుగా నేనే కనిపెట్టాను, నేనే వెలుగులోకి తీసుకొచ్చాను, లైమ్ లైట్లో కన్నట్టు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. మాకు అర్థంగా కలుగుతారు. సుగాలి ప్రీతి కేసుని రాజకీయానికి మీరు వాడుకున్నంత దారుణంగా ఎవరు వాడుకోలేదు. మీరు అది చేస్తారని చెప్పేసి పంపించితే ఆమె నమ్మకం పెట్టుకుంది. ఆమె ఎక్కడో పాపం కర్నూలు నుంచి రావాలి, గుంటూరు రావాలంటే, మీ ఆఫీస్ దగ్గరికి రావాలంటే ఎంత దారుణమా? సిబిఐ వల్ల చేతులెత్తేశారు, మీరు కామ్గా ఉన్నారు. ఆమె గొడవ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మాట్లాడారు, కానీ ఆమెకి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదండి మీరు? ప్రజలు కూడా దయచేసి ఆలోచించండి. ఇంత దారుణమైన రాజకీయ నాయకుల్ని, కులాలు, మతాలను వాడుకునే రాజకీయ నాయకుల్ని ఎన్నుకోవటం మానేయండి. వీళ్ళు స్వార్థ రాజకీయ నాయకులు. కేవలం స్వార్థం కోసం మాత్రమే రాజకీయాలు చేస్తారు. వీడియో కొంచెం లెందీగా ఉన్నా కూడా నా ఆవేదనని, నా బాధని అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.